మిత్రులారా, ఒక సైనికుడు ఒక చిన్నారి పిల్లల పాఠశాలను ధ్వంసం చేయబోయే ముందు ఒక వీడియో తీసి, నా చిన్నతనంలో స్కూల్ అంటే చాలా కోపం ఉండేది, స్కూలును పగలగొట్టాలి, బద్దలు కొట్టాలి అనుకునేవాడిని, ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, వావ్ అని వీడియో చేసి ఆ తర్వాత స్కూలును ధ్వంసం చేశాడు. ఇది మానవీయమా? మానవ సమాజంలోనే, నాగరిక సమాజంలోనే మనం బతుకుతున్నామా అని ఆశ్చర్యపోయే, దిగ్భ్రాంతి పడే, దుఃఖపడే సందర్భం. ఈ సందర్భాన్ని ఐక్యరాజ్య సమితి నియమించిన ఒక స్వతంత్ర కమిషన్ గాజాలో, పాలస్తీనాలో ఇప్పుడు జరుగుతున్న వాస్తవ స్థితికి అద్దం పట్టి ఒక నివేదికలో ప్రకటించింది. ఆ నివేదికలో ఎన్నెన్ని విషాద దృశ్యాలున్నాయో, ఎంత భయానకమైన వాస్తవాలు ఉన్నాయో కన్నీరు పెట్టకుండా ఆ రిపోర్ట్ పూర్తి చేయలేం. ఒక చిన్నారి పిల్లల పాఠశాలను ధ్వంసం చేయడం మాత్రమే కాదు, చిన్నారి పిల్లలను నేరుగా గురిపెట్టి లేకుండా చేయడం, చిన్నారి పిల్లల తల్లులను లేకుండా చేయడం, గర్భిణులకు గురిపెట్టి స్నైపర్ల ద్వారా, క్వాడ్కాప్టర్ డ్రోన్స్ ద్వారా వాళ్ళను పేల్చివేయడం, ఇటువంటి ఉద్దేశపూర్వక చర్యలు జరిగాయి అని ఒక ఘటన తర్వాత మరొక ఘటన, ఒక ఘటన తర్వాత మరొక ఘటన, వందలాది ఘటనలను ఉటంకించారు. అసలు ఏమిటిది? ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్కు, గాజాకు మధ్య జరిగిన ఘర్షణ తర్వాత 2021 మే 27న ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఆన్ ద ఆక్యుపైడ్ పాలస్టీనియన్ టెరిటరీ ఇంక్లూడింగ్ ఈస్ట్ జెరూసలేం అండ్ ఇజ్రాయెల్ అని ఒక కమిటీ వేసింది. 2021 నుంచి పనిచేస్తూ ఉన్నది. ఐక్యరాజ్య సమితిలో భాగమైన యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, యుఎన్హెచ్ఆర్సి, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ కింద పనిచేస్తుంది. దాని తాజా నివేదిక వాళ్ళు 2025 సెప్టెంబర్లో కూడా ఒక నివేదిక ఇచ్చారు. 72 పేజీల నివేదికలో ఇజ్రాయెల్ సైన్యం గాజాలో జెనోసైడ్ జరుపుతూ ఉన్నది, పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా జాతి నిర్మూలన, జాతి హననకాండ జరుపుతున్నది అని నివేదిక ఇచ్చారు. 1948లో ఐక్యరాజ్య సమితి జెనోసైడ్ కన్వెన్షన్, జాతి హనన, జాతి నిర్మూలన ఒడంబడిక ఒకటి తయారు చేసింది. అందులో దేన్ని జెనోసైడ్ అనాలి, దేన్ని జాతి హననం అనాలి అని 5 పాయింట్లు రాసింది. గాజాలో ఆ 5 పాయింట్లలో 4 పాయింట్లు ఇప్పుడు అమల్లో ఉన్నాయి అని ఆ నివేదిక చెప్పింది. ఆ నివేదికను మించి ప్రస్తుతం వెలువడిన నివేదిక 94 పేజీల నివేదిక. ఈ 94 పేజీల నివేదిక శీర్షిక ది ఎసెన్స్ ఆఫ్ చైల్డ్హుడ్ హ్యాస్ బీన్ డిస్ట్రాయిడ్. బాల్యపు సారాన్ని చిదిమేశారు, బాల్యపు సారాన్ని ధ్వంసం చేశారు. ఎవరు చేశారు? ఇజ్రాయెల్ పాలకులు, ఇజ్రాయెల్ సైన్యము, వారి వెనుక ఉన్న అమెరికా. పాలస్తీనాలో, గాజాలో, ఈస్ట్ జెరూసలేంలో పిల్లలను నేరుగా గురిపెట్టి 2023 అక్టోబర్ నుంచి 2025 అక్టోబర్ వరకు జరిగిన 2 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది? ఇది ఐక్యరాజ్య సమితి పక్షాన జరిగింది కాబట్టి, నిజానికి ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ బాలలకు ఏం జరుగుతున్నది, ఇజ్రాయెల్ బాలలను పాలస్తీనా హమస్ సంస్థ కానీ, పాలస్తీనీయులు కానీ ఎట్లా చంపారు కూడా గతంలో నివేదిక విడుదల చేసింది. 50 మంది పిల్లలను చంపారు అని. ఇప్పుడు ఈ నివేదిక పాలస్తీనా పిల్లల మీద ఇజ్రాయెల్ పాలక వర్గాలు, ఇజ్రాయెల్ సైన్యము చేస్తున్న దాడికి సంబంధించి ఈ 94 పేజీలలో 558 ఫుట్ నోట్స్ ఉన్నాయి. 558 వివరాల ప్రకారం, అంటే ఒక పేజీకి 5 సాక్ష్యాధారాల చొప్పున, 5 కన్నా ఎక్కువ సాక్ష్యాధారాల చొప్పున ఇచ్చారు. ప్రతి వాక్యానికి దీని ఆధారం ఏమిటి? ఊరికే గాలిలో మాట్లాడలేదు, కల్పనలు లేవు, అబద్ధాలు లేవు. వాస్తవంగా గాజాలో ఏం జరుగుతున్నది? నిజానికి ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, ఈ ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ కమిషన్ ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఉత్తరం రాసింది, పాలస్తీనా పాలనాధికారులకు ఉత్తరం రాసింది, హమస్ సంస్థకు కూడా ఉత్తరాలు రాసింది. మేము ఇటువంటి విచారణ చేయబోతున్నాము, ఈ విచారణకు సహకరించే సమాచారం ఇవ్వండి అని. ఇజ్రాయెల్ జవాబు రాయలేదు. ఇజ్రాయెల్ ఈ కమిషన్ను అంగీకరించలేదు, ఐక్యరాజ్య సమితిని గుర్తించలేదు. పాలస్తీనా పాలనాధికార కమిటీ ఉత్తరాలు రాసింది, హమస్ కూడా జవాబులు రాసింది, వాళ్ళ వివరాలు వాళ్ళు ఇచ్చారు. ఆ వివరాలన్నిటినీ కూడా పరీక్షించి చూశారు, ఇది నిజమా కాదా, దీనికి ఇతర ఆధారాలు ఉన్నాయా లేవా. దీనికి ఇజ్రాయేలీ సైన్యం నుంచే, ఇజ్రాయేలీ అధికారిక
సమాచారం నుంచే ఎక్కడైనా ఆధారాలు దొరుకుతాయా? అటువంటి చాలా నిశితమైన విశ్లేషణ, నిశితమైన పరిశీలన జరిగి మొత్తంగా ఈ 2 సంవత్సరాలలో యుద్ధం వల్ల, ఘర్షణ వల్ల మరణించిన మొత్తం జనాభాలో 30% చిన్నారి పిల్లలే, 18 ఏళ్లలోపు పిల్లలే. 20,179 మంది మరణించారు, 44,143 మంది గాయపడ్డారు అనే ఒక విషాద గణాంకాన్ని ఈ నివేదిక స్పష్టంగా ప్రకటించింది. ఈ గణాంకాల ఆధారంగా వేరు సమాచార వనరుల నుంచి సేకరించిన సమాచార శకలాల ఆధారంగా కమిషన్ 4 ప్రధానమైన నేరాల గురించి చాలా వివరంగాను చాలా నిశితంగాను రాసింది. మొట్టమొదటిది పిల్లలను, అంటే 18 ఏళ్ల లోపు పిల్లలను లేదా శిశువులను లేదా గర్భస్థ శిశువులను ఉద్దేశపూర్వకంగా ఎక్కుపెట్టి లేకుండా చేశారు, చంపేశారు. ఇది తప్పనిసరిగా జాతి నిర్మూలనకు, జనహననానికి దారితీస్తుంది. 2, ఈ నేరాలు మానవతకు వ్యతిరేకమైన నేరాలు, క్రైమ్స్ అగెన్స్ట్ హ్యుమానిటీ. సరిగ్గా ఎట్లాగైతే నాజీ జర్మనీలో హిట్లర్ చేసిన అకృత్యాల గురించి ఏ మాట వచ్చిందో ఆ మాట ఇవాళ మళ్ళీ వాడారు, క్రైమ్స్ అగెన్స్ట్ హ్యుమానిటీ. అట్లాగే ఇది యుద్ధం, అటు ఇటు కాల్పులు జరిగాయి, అటు ఇటు బాంబు దాడులు జరిగాయి. కనుక యుద్ధంలో కూడా పాటించవలసిన నిబంధనలను పాటించారా లేదా? యుద్ధంలో కూడా తెల్ల జెండా ఎత్తి పట్టుకున్న వాళ్ళ మీద కాల్పులు జరపడానికి వీల్లేదు, రెడ్ క్రాస్ ఆసుపత్రి మీద కాల్పులు జరపడానికి వీల్లేదు, బాంబులు వేయడానికి వీల్లేదు, పాఠశాలల మీద బాంబులు వేయడానికి వీల్లేదు, పత్రికా కార్యాలయాల మీద బాంబు దాడులు జరపడానికి వీల్లేదు. కానీ ఆ నియమ నిబంధనలను కూడా ఉల్లంఘించడం అంటే అవి యుద్ధ నేరాలు, వార్ క్రైమ్స్. ఈ 2 సంవత్సరాల్లో అవి కూడా జరిగాయి. అట్లాగే అట్రాసిటీ క్రైమ్స్, దొరికిన మనుషులను, ప్రాణాలతో దొరికిన మనుషులను చచ్చిపోయేలా చేయడం, చివరి చికిత్స ఇవ్వకపోవడం, వైద్య సహాయం అందించకపోవడం, స్త్రీల మీద అత్యాచారాలు చేయడం, పిల్లల మీద అత్యాచారాలు చేయడం, ఇటువంటి అనేక నేరాలు. పైగా ఈ నేరాలన్నిటినీ కూడా ఇజ్రాయేలీ సైనికులు వీడియోలు తీశారు, ఫిల్మ్ చేశారు, చేసి వాటిని తమ గొప్పలుగా చెప్పుకున్నారు, తమ సోషల్ మీడియా సైట్స్ల మీద పెట్టారు. అవన్నీ కూడా రిపోర్ట్లో ఉటంకించారు. ఇలా మొత్తం మీద వేలాది మందిని చంపి, అందులో 30% చిన్నపిల్లలను చంపి ఏమి సాధించదలిచారు అంటే కమిషన్ నివేదిక చాలా స్పష్టంగా చెప్పింది, టు డెస్ట్రాయ్ డెమోగ్రఫిక్ వైటాలిటీ అండ్ ఫ్యూచర్ ఆఫ్ పాలస్తీనియన్ పీపుల్. పాలస్తీనా ప్రజల డెమోగ్రఫిక్ వైటాలిటీ, జనబాహుళ్యపు శక్తి. జనబాహుళ్యపు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? బాల్య కౌమార వయస్సులో ఉన్న జనాభా ఎక్కువ సంఖ్యలో ఉంటే భవిష్యత్తులో ఆ సమూహం ఎక్కువ శక్తివంతమైనదిగా ఉంటుంది. కనుక ఆ డెమోగ్రఫిక్ వైటాలిటీని ధ్వంసం చేయాలి, తద్వారా ఆ ప్రజా సమూహపు భవిష్యత్తును ధ్వంసం చేయాలి. ఇది ఈ 2 సంవత్సరాల యుద్ధపు లక్ష్యం. ఈ 2 సంవత్సరాల తర్వాత అంటే అక్టోబర్ 25లో ఒక కాల్పుల విరమణ ఒప్పందం, సంధి కుదిరిన తర్వాత కూడా ఇటువంటి నేరాలే కొనసాగాయి అని చాలా వివరంగా ఫారెన్సిక్ ప్యాథాలజీ రిపోర్ట్లు, అనాలిసిస్లు, సిటీ స్కాన్లు, మెడికల్ రిపోర్ట్లు, ఇజ్రాయేలీ సైనికులు, పాలస్తీనా సైనికులు రాసుకున్న అనేక వివరాలు, అనేక మంది బాధిత ప్రజలు చెప్పిన వివరాలు, అధికారులు చెప్పిన వివరాలు, పత్రికలలో వచ్చిన వివరాలు అనేకం సేకరించి వీటన్నిటి ద్వారా ఈ నివేదిక రాశారు. నిజానికి ఆ నివేదిక చదువుతుంటే హృదయ విదారకమైనది, విషాదకరమైనది, మానవత్వం ఇంతగా దిగజారిపోయిందా అని విచారం కలిగేది. ఆ వివరాల్లోకి నేను పోదలుచుకోలేదు, నివేదిక మీరు చదవండి. కానీ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. ఏ ఘర్షణ లేని సమయంలో అటు ఇటు కాల్పులు జరగడం లేదు, బాంబుల దాడులు జరగడం లేదు. ఒక 14 ఏళ్ల పాలస్తీనియన్ పిల్లవాడు ఇజ్రాయేలీ సైనికుల తుపాకీ కాల్పులకు గాయపడ్డాడు. గాయపడి ప్రాణాలతో ఉన్న వాళ్లకు తక్షణమే వైద్య చికిత్స అందించడం, బతికించడం ఒక మానవతా స్ఫూర్తి, యుద్ధాలలో కూడా పాటించే నియమం. కానీ వాళ్ళు ఆ ఘటన పూర్తిగా ఉటంకించారు. ఆ పిల్లవాడు తుపాకీ దెబ్బ తగిలి రక్తం స్రవించడం కొనసాగుతూ చిట్ట చివరికి చచ్చిపోయాడు. ఆ చచ్చిపోతుంటే చూస్తూ ఉన్నారు. తాము చేసిన నేరాల ఫలితాలను చూస్తూ ఉండడం, ఆ నేరాలను ఫిల్మ్ చేసి వీడియోలు చేసి
తమ వెబ్సైట్ల మీద తమ పేజీల మీద ప్రచారం చేసుకోవడం, ఇటువంటి అనేక ఘోరాలు ఆసుపత్రుల్లో, అనాథ శరణాలయాల్లో, పాఠశాలలలో, బహిరంగ స్థలాలలో, శిశు కేంద్రాలలో జరుగుతూ ఉంటే చనిపోయిన వాళ్ళు ఎట్లా చనిపోయారు చిన్నారి పిల్లలు, కానీ బతికి ఉన్న పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ మానసిక వైకల్యానికి లోనవుతారు, వాళ్ళు ఏ మానసిక నిర్లిప్తతకు లోనవుతారు, వాళ్ళ వ్యక్తిత్వం ఎలా అభివృద్ధి చెందుతుంది, అది కూడా ఈ నివేదిక చాలా వివరంగా పొందుపరిచింది. నివేదిక ఎట్లాగూ ఐక్యరాజ్య సమితి వెబ్సైట్ల మీద ఉన్నది, తప్పకుండా మీరు చదవాలని కోరుతూ ఉన్నాను. మానవ జాతి తనను తాను ఎంతగా హింసించుకుంటున్నదో తెలియడానికి, మానవ జాతిలో ఒక బృందం ఎంత అమానుషంగా మారిపోయిందో, తోటి మానవుల మీద ఎంత హింస, ఎంత బీభత్సం సాగిస్తున్నదో తెలుసుకోవడానికి మీరు చదవాలి. కానీ ఈ నివేదిక భారతీయులుగా మనకు మరొక రకంగా కూడా చాలా ప్రాధాన్యత కలిగినది. ఈ నివేదిక రాసిన ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ కమిషన్కు అధ్యక్షులుగా ఉన్నవారు భారతీయులు. జస్టిస్ శ్రీనివాసన్ మురళీధర్, తమిళనాడుకు చెందిన మద్రాసులో చదువుకున్న జస్టిస్ మురళీధర్ ఢిల్లీ హైకోర్టులో 14 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పోలీసు అత్యాచారాలకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చాడనే కోపంతో రాత్రికి రాత్రి ఆయనను మరొక చోటికి బదిలీ చేశారు. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా మరొక 3 సంవత్సరాలు పనిచేసి అక్కడి నుంచి ఒరిస్సా న్యాయమూర్తిగా 2021లో బదిలీ అయి 2023లో పదవీ విరమణ పొందారు. ఆయన ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి ఆహ్వానించి ఆయనను యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యుడుగా పెట్టుకుంది. ఆ సభ్యత్వ హోదాలోనే ఆయన ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ కమిటీకి అధ్యక్షులుగా పనిచేశారు. ఆయన నేతృత్వంలో ఈ నివేదిక తయారైంది. ఒకవైపు భారత ప్రభుత్వం పాత అలీన సంప్రదాయాన్ని వదిలి అమెరికా, ఇజ్రాయెల్లు సాగిస్తున్న దౌర్జన్యాలను సమర్థిస్తూ ఉండగా, ఒక భారతీయ న్యాయమూర్తి భారతదేశపు సమదూరపు విలువలను, అలీన విలువలను, శాంతి సామరస్యాల దృక్పథాన్ని ఎత్తిపడుతూ దౌర్జన్యాన్ని దౌర్జన్యం అని ప్రకటించారు. భారత ప్రభుత్వం దౌర్జన్యాన్ని దౌర్జన్యంగా గుర్తించకుండా దౌర్జన్యం వెంట పోవడానికి, దౌర్జన్యాన్ని సమర్థించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు భారతీయ ప్రజల తరఫున భారతీయ న్యాయమూర్తి ఒకరు దౌర్జన్యాన్ని దౌర్జన్యమని, అన్యాయాన్ని అన్యాయమని ఖండించడం, ఎత్తి చూపడం భారతీయులుగా మనం గర్వపడవలసిన. అంతర్జాతీయ వేదికల మీద భారత ప్రభుత్వ ప్రతిష్ట దిగజారుతున్న వేళ భారతీయులలో శాంతి, అహింస, న్యాయం, సహనం వంటి విలువలను గౌరవించే వ్యక్తులున్నారు, న్యాయమూర్తులున్నారు, మధ్యవర్తులున్నారు అని చెప్పే ఈ నివేదిక అనేక రకాలుగా మానవత మీద జరుగుతున్న నేరాలను ఖండించడానికి, మానవతను ఎత్తిపట్టడానికి ఇది ఒక ప్రధానమైన నివేదిక. ప్రతి ఒక్కరూ చదవాలని కోరుతున్నాను. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ చాలా అవసరం.